అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు లహరి రిసార్ట్లో లహరి గ్రీన్ పార్క్ అని చెప్పేసి ఒక గ్రామ పంచాయతీ లేఅవుట్లో మనకి 1000 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ 80 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. సో ప్రజెంట్ నేను మీకు జీపీఎస్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ ప్రాపర్టీ వచ్చేసి 2 రోడ్లకి మధ్యలో ఉంటుందండి. వన్ ఈజ్ మనకు పటాన్చెరు శంకరపల్లి మెయిన్ రోడ్ ఏదైతే ఉందో మీకు ఇది వచ్చేసి పటాన్చెరు శంకరపల్లి 100 ఫీట్ రోడ్ అండి. సో ఇదొక రోడ్ యాక్సెస్. అండ్ మనకు ఇక్కడ చూసుకుంటే ఇదొక రోడ్ యాక్సెస్ అండి. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదొక రోడ్ యాక్సెస్. ఇది వచ్చేసి మనకి శంకరపల్లి టు కొండకల్లు కనెక్టివిటీ రోడ్డు టువర్డ్స్ లహరి రిసార్ట్స్ మీదుగా. సో ఇది వచ్చేసి మనకి పటాన్చెరు శంకరపల్లి మెయిన్ రోడ్ అండి. సో మనకి మెయిన్ ప్రాజెక్ట్ వచ్చేసి లహరి రిసార్ట్ వచ్చేసి మనకి అప్ టు మనకి పటాన్చెరు శంకరపల్లి 100 ఫీట్ రోడ్ నుంచి అప్ టు ఇక్కడ మనకి కొండకల్లు శంకరపల్లి మెయిన్ రోడ్డుకి మధ్యలో ఉంటుందండి. ఇది మొత్తం కూడా లహరి రిసార్ట్ అండి. ఇది మొత్తం కూడా లహరి రిసార్టే. మనకి లహరి రిసార్ట్లో ఇది వచ్చేసి మనకి ప్రాచీన్ గ్లోబల్ స్కూల్ అండి. ప్రాచీన్ గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇది. సో ఈ ప్రాచీన్ గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్కి చాలా దగ్గరలో అండి ఇది. సో మీకు ఏదైతే కనిపిస్తుందో ఇదంతా కూడా లహరి గ్రీన్ పార్క్ అంటాము. సో ఇందుట్లో అన్ని 600 స్క్వేర్ యార్డ్స్ మనకి 1000 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ మాత్రమే సేల్కి ఉన్నాయండి. సో యాజ్ ఆఫ్ నౌ మనకి 1000 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అయితే సేల్కి అయితే రావడం జరిగిందండి. సో ఫస్ట్ మనకి రోడ్ యాక్సెస్ చూసుకుంటే మనకు ఈ కొండకల్లు శంకరపల్లి మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్ నుంచి కూడా ఈ యొక్క ప్లాట్ దగ్గరికి అయితే ఇలా వెళ్ళొచ్చు అండి. ఇది వచ్చేసి మనకి 60 ఫీట్, ఇది వచ్చేసి మన 40 ఫీట్ రోడ్డు. సో ఈ 100 ఫీట్ రోడ్ నుంచి ఇలా కూడా వెళ్ళొచ్చు. సో నేను మీకు ఏదైతే ఎల్లో కలర్ చూపించాను ఇది మనకి 60 ఫీట్ రోడ్ అండి. ప్రాజెక్ట్లో ఇది ఎగ్జిస్టింగ్ 60 ఫీట్ రోడ్ ఉంటుంది. సో మనకు ప్లాట్ ముందు మీకు రెడ్ కలర్లో కనపడేది ప్లాట్ లొకేషన్, ప్లాట్ సైజ్ అండి ఇది. సో ప్లాట్ బౌండరీ అంటాము. సో ప్లాట్ బౌండరీ ముందు వచ్చేసి మనకి ఇది 80 ఫీట్ రోడ్ అండి. మీకు ఇక్కడ నేను క్లియర్గా చూపించాను. ఇది వచ్చేసి 80 ఫీట్ రోడ్ యాక్సెస్. సో 80 ఫీట్ రోడ్ యాక్సెస్కి ఇటు 60 ఫీట్ రోడ్ యాక్సెస్కి చాలా దగ్గరలో ఉంటుందండి. 80 ఫీట్ రోడ్ ఫేసింగ్కి 60 ఫీట్ రోడ్కి దగ్గరలో ఉంటుంది. సో మనకి ఇందులో 1000 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ మనకి 60 × 150 అండి. ఇది మనకి విడ్త్ వచ్చేసి 60 వస్తుంది, డెప్త్ వచ్చేసి 150 వస్తుందండి. చాలా సూపర్ బిట్ అండి. బిట్ అయితే చాలా బాగుంది. ఇది ఫ్యూచర్లో ఒకవేళ మీరు కమర్షియల్గా ఏదైనా అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేయాలన్నా కూడా చాలా మంచి ప్లాట్ అండి ఇది. సో మనకు ఇటు బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇదంతా కూడా బీడిఎల్ లేఅవుట్ అండి. ఇదంతా కూడా బీడిఎల్ రెసిడెన్షియల్ టౌన్షిప్ ఇదంతా. సో మనకు బీడిఎల్కి చాలా నియర్ బై ఉంటుంది. సో అలాగే మనకు కొంచెం ఇటు పక్కకు వస్తే ఇదంతా కూడా మోకిళ్ళ అండి. ఇది మొత్తం కూడా మోకిళ్ళ. జస్ట్ మీకు నేను క్లియర్గా చూపిస్తున్నాను. సో మన ప్రాజెక్ట్ పాయింట్ ఎక్కడ ఉంటుందండి, ఇదంతా కూడా మోకిళ్ళనండి. ఇది మొత్తం మీకు ఇక్కడ అన్ని గేటెడ్ కమ్యూనిటీస్, మీకు విల్లా కమ్యూనిటీస్ అయితే కనిపిస్తాయి. సో జస్ట్ మనకి ఈ ప్రాజెక్ట్ నుంచి జస్ట్ మనకి 4.5 km డిస్టెన్స్లోనే మనకు ఈ మోకిళ్ళ అయితే చాలా దగ్గరలో ఉంటుంది. సో అలాగే మనకు ఈ కనెక్టివిటీతో పాటు మనకు 100 ఫీట్ రోడ్ యాక్సెస్ కూడా దీనికైతే ఉంటుందండి. సో ఈ ప్రాజెక్ట్కి మనకి ఇటు RR7 కూడా చాలా దగ్గరగా ఉంది. మీరు ఇక్కడ చూసుకుంటే రేడియల్ రోడ్ 7 ఉందండి. ఈ రేడియల్ రోడ్ 7 ఇక్కడ నుంచి డైరెక్ట్ కొల్లూరు ఎగ్జిట్కి అయితే కనెక్ట్ అవుతుందండి. సో ప్రాపర్గా ఇది కొండకల్లు విలేజ్లో నుంచి అయితే కనెక్టివిటీ ఉంటుందండి ఈ ప్రాపర్టీకి. సో లహరి రిసార్ట్, లహరి గ్రీన్ పార్క్ అండి ఈ ప్రాజెక్ట్ పేరు. సో ఇది వచ్చేసి మనకు కొండకల్లుకి శంకరపల్లికి చాలా నియర్ బై ఉంటుంది. 1000 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ 80 ఫీట్ రోడ్ యాక్సెస్ కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి ప్లాట్ అండి. సో 100% ఎవరైనా కూడా లాంగ్ టర్మ్ పర్పస్ కావాలనుకునే వాళ్ళకి ఇలాంటి ప్రాపర్టీ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. మనకి ప్రైస్ వచ్చేసి 25,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ కోట్ చేస్తున్నారు. సో మనకి ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుందండి. ఎక్కడ కూడా మీకు క్రాస్ అనేది ఉండదు. నేను రిమైనింగ్ డీటెయిల్స్ అంటే నేను మీకు దీని తర్వాత లైవ్ వీడియో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంట్లో నేను మీకు రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా లైవ్ లొకేషన్ చూపించుకుంటూ నేను రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియోలో కంటిన్యూ అవుతున్నామండి. సో ఫ్రెండ్స్, నేను మీకు ఇందాక జీపీఎస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా మీకు ఈ కనపడే అప్రోచ్ రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్డే మనకి 60 ఫీట్ రోడ్ అండి. సో ఈ 60 ఫీట్ రోడ్ నుంచి మనం రైట్కి చూసుకుంటే రైట్ లెఫ్ట్ బోత్ సైడ్స్ కూడా 80 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. మీకు ఆ బౌండరీ ఏదైతే కనిపిస్తుందో బౌండరీ నుంచి
ఈ లెఫ్ట్ సైడ్ ఇక్కడ వరకు కూడా ఇదంతా కూడా 80 ఫీట్ రోడ్ అండి. మొత్తం కూడా అక్కడ నుంచి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వరకు కూడా మొత్తం 80 ఫీట్ రోడ్ యాక్సెస్. సో ఇదేంటంటే 60 ఫీట్ రోడ్ని క్రాస్ చేసుకుంటూ వెళ్తుంది. మీకు ఎదురుగా కనపడే చెట్టు ఏదైతే ఉందో చెట్టు సెంటర్ పాయింట్ అండి. మనకి లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి రెండు వైపులా కూడా 80 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. సో 80 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉంటుందండి. సో కంప్లీట్ గేటెడ్ కమ్యూనిటీ లాగా దీని అయితే డెవలప్మెంట్ చేశారు. మనకి జీపీ లేఅవుట్ ఉంది, కంప్లీట్గా జీపీ లేఅవుట్ అండి ఇది. సో అలాగే కనెక్టివిటీ పరంగా చూసుకున్నా కూడా మనకి 60 ఫీట్ అండ్ 80 ఫీట్ రోడ్ యాక్సెస్ ఉంది కాబట్టి చాలా కనెక్టివిటీ అయితే చాలా మంచి కనెక్టివిటీ అనేది చెప్పుకోవచ్చు అండి. సో క్లియర్ టైటిల్ ప్రాజెక్టు మనకి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఈస్ట్ ఫేసింగ్ అండి. ఇది కంప్లీట్గా ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది. సో 80 ఫీట్ రోడ్ ఫేసింగ్ 60 ఫీట్ ఉంటుందండి. 60 ఫీట్ వచ్చేసి 80 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది. అండ్ మనకి డెప్త్ వచ్చేసి 150 ఫీట్ ఉంటుంది. సో మీకు లాంగ్లో ఏదైతే చూపిస్తున్నానో అది వచ్చేసి మనకు ప్రాచీన్ గ్లోబల్ స్కూల్ అండి, మై హోమ్ త్రిదశ ఎగ్జిట్ నెంబర్ కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ 2 అండి అది. సో కొల్లూరు ఎగ్జిట్కి చాలా దగ్గరలో ఉంటుంది. సో అలాగే కనెక్టివిటీ కూడా మంచి కనెక్టివిటీ అండి. కొండకల్లుకి జస్ట్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో అలాగే మనకు ఇక్కడ ఏదైతే మీకు నేను చూపిస్తున్నానో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 80 ఫీటు మనకి రోడ్డు ఉంటుందండి. మనకి రైట్ లెఫ్ట్ రెండు వైపులా కూడా మనకు రోడ్డు ఫేసింగ్ ఉంటుంది. సో అలాగే మనకు ఈ క్లయింట్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ కాబట్టి మనకు వచ్చేసి విడ్త్ వచ్చేసి 60 ఫీటు, డెప్త్ వచ్చేసి 150 ఫీట్ ఉంటుంది. వైట్ వచ్చేసి 10,000 పర్ స్క్వేర్ యార్డ్ యాక్సెప్ట్ చేస్తాడండి. తను 10,000 వరకు యాక్సెప్ట్ చేస్తాడు మనకు. సో అలాగే మనకు చుట్టుపక్కల చూశారు కదా, మనకి ఇప్పుడు నేను మీకు ఏదైతే ప్రాపర్టీ చెప్పానో ఆ ప్రాపర్టీ దగ్గర ఉన్నానండి యాజ్ ఆఫ్ నౌ. సో ఆ ప్రాపర్టీని మీకు ప్రజెంట్ చూపిస్తున్నాను. సో మనకు వచ్చేసి కనెక్టివిటీ పరంగా కూడా చాలా మంచిగా ఉంది. అలాగే మనకి కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. సో మనకి వీళ్ళు వచ్చేసి రోడ్డు మనకి ఇప్పుడు ఉన్నటువంటి రోడ్ యాక్సెస్ వచ్చేసి దీని ముందు ఉన్నటువంటి 80 ఫీట్ రోడ్ వచ్చేసి మనకి హీరానందిని కొండకల్లు హీరానందిని ఏదైతే ఉందో ఆ రోడ్డు ఫేసింగ్ అయితే ఉంటుందండి ఇది. సో ప్రాజెక్ట్ అయితే చాలా మంచి ప్రాజెక్టు. అలాగే మనకి కనెక్టివిటీ మంచి కనెక్టివిటీ అండి. సో మనకి ఇందుట్లో మిగతాయి కూడా కొన్ని ప్లాట్స్ అయితే 600 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అయితే కొన్ని మన దగ్గర అయితే అవైలబుల్ ఫర్ సేల్కి అయితే ఉన్నాయండి. సో అవి కూడా నేను మీకు అందుట్లో మన ఏదైతే డిస్క్రిప్షన్ ఉందో ఆ డిస్క్రిప్షన్లో నేనైతే మీకు క్లియర్గా చెప్తాను. అలాగే ఇక్కడ నుంచి మనకి బానూరు కానీ ఇటు శంకరపల్లి అయితే చాలా దగ్గర అండి. శంకరపల్లి ఇక్కడ నుంచి జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. సో మోకిల్లా వచ్చేసి 4 కిలోమీటర్ల డిస్టెన్స్ 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే మనకి ఇటు బానూరు విలేజ్ వచ్చేసి జస్ట్ ఇక్కడ నుంచి అది కూడా సేమ్ ఒక 2.5 km డిస్టెన్స్లో అయితే ఉంటుందండి. సో మనకి నేను మీకు చూపించేది వచ్చేసి 80 ఫీట్ రోడ్ యాక్సెస్. ప్రజెంట్ నేను 80 ఫీట్ రోడ్లో ఉండి ప్లాట్ దగ్గర ఉండి ప్రాపర్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఎల్ఆర్ఎస్ దీనికి ఉందా లేదా అనేది కూడా నేను మీకు ఈ డిస్క్రిప్షన్లో అయితే నేను క్లారిటీ ఇస్తాను. సో అలాగే మనకి లాంగ్ టర్మ్ పర్పస్ ఎవరైతే కన్స్ట్రక్షన్ తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటున్నారో మోకిళ్ళకి కొల్లూరుకి చాలా దగ్గరలో ఒక 25,000 26,000 ఆ రేంజ్లో కావాలనుకున్నారు వాళ్ళకైతే ఇలాంటి ప్రాపర్టీ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో ప్రజెంట్ ఈ క్లయింట్ వచ్చేసి 25,000 కోట్ చేస్తున్నారు. స్లైడ్లీ నెగోషియబుల్ ఉంటుందండి, ఎక్కువ నెగోషియేషన్ అయితే ఉండదు. సో ప్లీజ్ జస్ట్ ఎంక్వైరీ కాల్స్ అయితే వద్దండి, రియల్గా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.